తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ జీడిమెట్లలో మార్కండే నగర్లో కొందరు దుండగులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో చోరీ చేశారు. డబ్బులు దోచుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండే నగర్ లో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏటీఎం సంబంధించి కూడా కట్టర్లతో కూడా ఈ బ్యాంకు చోరీ చేసినట్లయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా కూడా పోలీసు అయితే జరిగింది. కానీ ఈ కట్టర్కు సంబంధించి కూడా మొత్తం 3 వ్యక్తులు కట్టర్ సాయంతో కూడా ఈ చోరీకి పాల్పడడం చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. దీంట్లో చోరీకి సంబంధించి మరి ఎంతవరకు డబ్బు వీళ్ళు చోరీ చేశారనేది కూడా బ్యాంకు అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రాథమికంగా స్థానికులు చెప్పిన సమాచారం మేరకైతే ఘటనా స్థలం చేరుకునే పోలీసులు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కానీ తర్వాత ఇతర సంబంధించి కూడా ఆధారాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. మరొక పక్క నిన్న సాయంత్రమే కార్డన్ సర్చ్ కూడా ఈ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. దాదాపు మొత్తం కూడా తనిఖీలు చేసి వాహనాలకు సంబంధించి కూడా సరైన పత్రాలు లేని వాటిని కానీ తర్వాత కొంతమంది అనుమానాస్పదంగా ఎవరైతే ఉన్నారో వారిని అయితే అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. దానికి జరిగిన కొన్ని గంటల్లోనే మరొకసారి మార్కండే నగర్ లో కూడా చోరీ జరగడంతో కూడా పోలీసులకు ఇది పెద్ద సవాలుగా మారిందని చెప్పొచ్చు. కానీ దీనికి చోరీకి పాల్పడిన వ్యక్తులు ఎవరై ఉండవచ్చు అని చెప్పి కూడా ప్రస్తుతం ప్రాథమిక వివరాల ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళు చోరీ చేసి అనంతరం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లారని దాని మీద కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళని త్వరగా పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.